అమ్మాయి, క్రిస్టియన్ అబ్బాయి, ఆ పేర్లు అలా ఉన్నాయి. అంటే ఏంటి ఇది? అంటే ఒక పరువు హత్య అట్లా ఆ బేసిక్లోనా? అలాంటివి ఏం లేవండి. అంటే హీరో కూడా చనిపోతాడు, ఆత్మగా ఉంటుంది కాబట్టి ఓకే, మీరు చెప్పుండేది అయితే సెకండరీ పాయింట్ కరెక్ట్. చనిపోయినట్టు నెక్స్ట్ ఆత్మ అనేది ఉంటుంది. పరువు హత్య ఇలాంటి కైండ్ ఆఫ్ థింజెస్ ఏమీ లేవు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చునేసి చూడొచ్చండి. అంటే ఆ టైటిల్ అదే పెట్టడానికి ఏంటి, డేవిడ్ అండ్ డానీ అని? ఇంట్రెస్టింగ్ కోసం, జస్ట్ చిన్న క్యూరియాసిటీ కోసం చాలా అనుకున్నాను అనమాట. డి అని కానీ ఇలా కొన్ని అనుకున్నాము. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్కి దేవిక అండ్ డానీ అంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. డానీలో ఒక చిన్న వైబ్ ఉంది, ఎనర్జీ ఉంది అనేసి ఫైనల్గా దేవిక అండ్ డానీ తీసుకున్నామండి. శ్రీకారం లాంటి ఒక సినిమా తీసి అందరిలో ఒక ఆలోచన కలిగించారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది ఇది వచ్చేటప్పుడు ఒక వెబ్ సిరీస్ తీయడానికి కారణం నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయకుండా? లేదండి, వెబ్ సిరీస్ కోసమే నేను వెయిట్ చేస్తాను. అంటే సినిమా కోసమే వెయిట్ చేశాను ఇన్ని రోజుల పాటు. సో అనుకోకుండా ఏంటంటే ఒక మంచి కథ వచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉందన్నమాట, వేరే చేసినటువంటి మనం డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి చూసుకుందాం అనేసి అనుకుంది. సో ఆ టైంలో వచ్చేసి ఈ వెబ్ సిరీస్ వచ్చింది. సో సబ్జెక్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో కలిసి వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం. సో అలా ఫైనల్. రితు గారు, యాక్చువల్లీ టీచర్లు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీరేంటి తండ్రి చాటు అమ్మాయిలా ఉండి భయపడుతూ ఇలాంటి క్యారెక్టర్ అండి ఎలా? I think that's actually one of the reasons I chose this character అండి. ఎందుకంటే ఎక్కడో నేను కొంచెం టైప్ కాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు డూ లైక్ అ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. దేవిక సమ్మన్ హూస్ వెరీ ఇన్నసెంట్, తనలో చాలా మంచితనం ఉంటుంది. షీస్ వెరీ టిమిడ్ ఇన్ అ వే, బట్ ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లో, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. హాయ్ రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఓటీటీ ఆఫ్టర్ మోడర్న్ లవ్ చేశారు కదా? షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఆంథాలజీ. సో ఎట్లా ఉంది వర్క్ ఫోర్? సేమా ఫిల్మ్కి దీనికి, లేకపోతే ఇట్స్ డిఫరెంట్ అండి? ప్రిటీ మచ్ ద సేమ్ అండి. ది ఓన్లీ థింగ్ ఇస్ వర్కింగ్ డేస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే వాజ్ నాట్ మచ్ డిఫరెన్స్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. So never felt any difference, to be honest. So the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. Narration teeskunna munde I had a feeling that I will like the story, and narration teeskunna tarvata I loved the story and I wanted to be a part of it. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి, నాకు అది చాలా నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్, ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద వెబ్ సిరీస్ వెరీ రియల్ ఐ ఫీల్. సో దిస్ ఇస్ వై ఐ చోజ్ టు డూ ద వెబ్ సిరీస్. So do you think you're getting the kind of characters when you're doing the other films? I mean, what kind of roles are you getting and why are you not doing as much as we would love you to do? As much as I would love to do a lot more films, I also feel like directors nalo aa potential chudali. As an audience, I enjoy watching all kinds of films. So as an actor as well, I would love to do all kinds of films. But it's up to the directors, the filmmakers and the producers. సినిమాలో పెళ్లి కూతురు రోల్ చేస్తున్నారు ఏంటండి? అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది. Even I don't know how and why. Okay, నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమన్నా చేయబోతున్నారా? హోప్ఫుల్లీ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్. అండ్ ఐ హోప్ ఐ కంటిన్యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివకందుకూరి, ఇప్పటివరకు చూసిన 2 ఎపిసోడ్స్లో మీరు ఎక్కడ కనిపించలేదు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటండి? సో నేను లైక్ ఐ సెడ్ సుబ్బు అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండి ఇందులో. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే దేవిక అనే ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో ఆబ్వియస్గా ప్లాట్ అనేది డ్రైవ్ అవుతుంది. బట్ ఆ ప్రోగ్రెషన్లో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో అవి ఎండ్ దాకా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను కథ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ హ్యూమర్ టచ్తో ఉన్న క్యారెక్టర్ నాది, ఒక మంచి ఇమోషన్ కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో హీరోస్ దగ్గర
బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ వైపు అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? ఇన్ రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే షూటింగ్స్ కానీ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని, యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరన్నా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది, బట్ మీరు చూపించేది కొంచెం లెంతీ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అయినా కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి మనకి బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు. అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్. హాయ్ రితు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ రితు, దిస్ ఈజ్ రాణి. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికాగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్ నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. ఎస్, బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి. బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు డానీ కూడా అలాగే కనిపించారు, ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్ అంతా? బుట్టబొమ్మలాగా డెఫినెట్గా ఉండదు, బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి. సో మీరు ఒక షేడ్ చూసారు కదా, ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివ.